ఈ వీడియోలో మీకు పూర్తిగా క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియో పూర్తి వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది అసలు సస్పెన్షన్ అనేది ఎందుకు అప్గ్రేడ్ చేశాను అనేది. సో ఇప్పుడు రివర్స్ వెళ్తాను, చూడండి ఒకసారి. సో ఇప్పుడు నేను అది డంప్ ట్రైల్ అనేది మీకు చూపిస్తాను నేను. సో వెనకమాల ఉంది చూసారా, అదే డంప్ ట్రైలర్. నన్ను లాస్ట్ వీడియోలో చాలామంది అడిగిన పాయింట్స్ ఏంటంటే ఎయిర్ బ్యాగ్స్ ఇన్స్టాల్ చేసావు కానీ అసలు ఎందుకు ఇన్స్టాల్ చేసావు ఏందనేది మాకు ఇంకా ఏం అర్థం కాలేదు అని అన్నారు. సో ఎందుకు ఇన్స్టాల్ చేశాను అనేది ఈ వీడియోలో కొంచెం క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. అసలు ఇక్కడ ట్రైలర్ ఎందుకు వాడతారంటే, ఇప్పుడు మనం ఇండియాలో చూసుకున్నాం అనుకో, ఇండియాలో మనం ఏమైనా టీవీ ఇలాంటివి ఏమైనా కొనుక్కున్నాం అనుకో, ఫ్రిడ్జ్, ఎవరికన్నా డబ్బులు ఇస్తే టాటా ఏసీలోనో లేకపోతే టాటా చిన్ని అనుకో లేకపోతే ఏదో ఒకటి ఆటోలో వేసుకొని తీసుకొచ్చి ఇచ్చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఆ ఫెసిలిటీ ఉంటుంది కానీ దానికి తగ్గట్టే పైసలు ఉంటాయి అన్నమాట. జస్ట్ వాళ్ళని డెలివరీ చేయమన్నాం అనుకో, మన ఇండియాలో అనుకో టీవీ ఒక 50,000 1,00,000 రూపాయలు పెట్టుకున్నాం అనుకో, మహా అయితే ఒక 1,000-2,000 ఇచ్చి తీసుకొచ్చి పెడతాడు. ఏడేమో టీవీ ఒక 1,00,000 రూపాయలు పెట్టుకున్నాం అనుకో, దాన్ని దాటానికి 20,000-30,000 అయింది. నేను అట్లానే ఇంటికి చాలా సామాన్లు కొన్నాను. ఈ ఇంటికనే కాదు, ఇక్కడ డ్రైవే గ్రావెల్ అని చెప్పి చాలా వాటికు క్వారీకి వెళ్ళి చాలాసార్లు ఆ గ్రావెల్ తీసుకొచ్చాను. సో అప్పుడు ప్రతిసారి ఏం చేశానంటే రెంట్ తీసుకున్నాను అనమాట. ఈ హాల్ కానీ లేకపోతే హోమ్ డిపోలో డంప్ ట్రైలర్స్ ఉంటాయి ఇలాంటివే, అవి రెంట్కి ఇస్తారనమాట. అవి తీసుకొచ్చేవాడిని. అది ఒక్కొక్కసారి తెచ్చినప్పుడల్లా ఎంత సైజ్ ట్రైలర్ కనుక నువ్వు రెంట్ తీసుకోవాలంటే గ్యారంటీ రోజుకి ఆల్మోస్ట్ ఒక 25,000-30,000 రెంట్ ఉండేదన్నమాట. అట్లా ఏం చేశానంటే ఆల్మోస్ట్ నేను ఒక 10-15 సార్లు ఆ డబ్బులు కట్టి రెంట్కి తీసుకొచ్చేవాడిని. అట్లా సామాన్లు కొన్న ప్రతిసారి వాళ్ళు డెలివరీ చేయటం, వాళ్ళు $300-400 తీసుకోవటం, అంటే మన కరెన్సీలో ఆల్మోస్ట్ 30,000-40,000. సో ఇంకేం చేశానంటే నేనే ట్రైలర్ రెంట్కి తీసుకోవటం, సామాన్లు నేనే తెచ్చుకోవటం అనమాట. సో ఇట్లా చేసినప్పుడు ఏమైందంటే సగానికి కట్ అయింది. $150-200 అప్పుడప్పుడు అట్లా అయ్యేది డిస్టెన్స్ని బట్టి. ఇప్పుడు ఇల్లు రెనోవేషన్ జరుగుతుంది కదా, అట్లా ప్రతిసారి రెంట్కి తీసుకురావాలంటే చాలా డబ్బులు అయిపోతున్నాయి. అందుకనే ఇంకా ట్రైలర్ కొందామని డిసైడ్ అయ్యి ట్రైలర్ తీసుకున్నాను. దీనివల్ల ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఈ ట్రైలర్లు అనేది చాలా వాల్యూ హోల్డ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నువ్వు ఒక $10,000 అంటే ఒక 10 లక్షలు పెట్టుకున్నావు అనుకో, ఒక 3-4 సంవత్సరాల తర్వాత అమ్మాలన్నా సరే నీకు 8 లక్షలు 8.5 లక్షలు వస్తుంది. దీని మీద పోయేదే ఉండదు. ఇంకోటి ఏంటంటే నువ్వు కావాలంటే బిజినెస్ లెక్క కూడా చేసుకోవచ్చు, అంటే ట్రైలర్ రెంటల్కి ఇవ్వడం. ఈ రెంటల్కి ఇచ్చేటప్పుడు ఏంటంటే గ్యారంటీ LLCలు ఇవన్నీ పెట్టి రెంటల్కి ఇవ్వాలి. ఇది వచ్చేసి మెగా టూల్ బాక్స్. దీంట్లో ఏముంటుందంటే ఇది మొత్తం హైడ్రాలిక్ బ్యాటరీ. ఈ బ్యాటరీ ఎందుకంటే డంప్ ట్రైలర్ని ఆపరేట్ చేయడానికి. ఇదంతా హైడ్రాలిక్ మెకానిజము. సో ఇదేంటంటే ఛార్జింగ్ యూనిట్. సో ఇదేంటంటే ఇక్కడ నుంచి మొత్తం ట్రక్లో ఉన్న రీడింగ్స్ ఉంటాయి చూసారా, ఆ రీడింగ్స్ మొత్తం ఇక్కడ నుంచి వెళ్తాయి. సో ఇది ఇట్లా పైకి ఎత్తేసేసి ఇట్లా హుక్ చేస్తారు. హుక్ చేసినప్పుడు ఏంటంటే దీనికి ఎలక్ట్రికల్ బ్రేకింగ్ అనేది ఉంటుంది. ఎలక్ట్రికల్ బ్రేకింగ్ అంటే ఏం లేదు. సో ఇప్పుడు మన ట్రక్కుకి బ్రేక్స్ ఉంటాయి చూసారా, దీని మీద లోడ్ ఉన్నప్పుడు మన ట్రక్ మీద ఉన్న బ్రేక్స్ దీన్ని ఆపటానికి వాడామనుకోండి, మన ట్రక్ మీద ఉన్న బ్రేక్స్ 30,000 రావాల్సింది ఒక 5,000కి షెడ్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే వెయిట్ పెరిగే కొద్దికి ఫోర్స్ పవర్, అదే స్టాపింగ్ పవర్ ఎక్కువైపోతుంది కదా. సో ఆ ప్రెజర్ మొత్తం మన ట్రక్ మీద పడి ట్రక్ బ్రేక్ ప్యాడ్లు అనేవి తొందరగా అరిగిపోతాయి. సో అందుకని ఏంటంటే వీటికే సపరేట్ బ్రేకింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇందాక ఈ వైర్ చూపించా చూసారా, ఈ వైర్ దగ్గర మనం బ్రేక్ ప్రెస్ చేయగానే ట్రక్లో ఆ రీడింగ్స్ ఇది తీసుకుంటుంది, ఇక్కడికి వచ్చి కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయ్యి సో దానికి ఎలక్ట్రానికల్ చిప్ ఉంటుంది, ఆ చిప్కి సిగ్నల్స్ పంపిస్తుంది. సో దీని సపరేట్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది, అది యాక్టివేట్ అయ్యి ట్రైలర్ బ్రేకింగ్ సిస్టమ్ సపరేట్గాను మన ట్రక్ది సపరేట్గా పనిచేస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే వెహికల్ మీద ట్రక్ మీద వేర్ అండ్ టైర్ అనేది తగ్గిపోతుంది.
ఇదేంటంటే టార్ప్. సో ఎప్పుడైతే లోడ్ వేస్తావో లోడ్ అనేది వెహికల్ మీద వెళ్తున్నప్పుడు ఫ్లై అయిపోకుండా ఇది టార్ప్ లాగేసేయచ్చు అనమాట, లాగేసేసి. సో ఇది టార్ప్. సో ఇదంతా ఏంటంటే ఇది లెంత్ ఏంటంటే 7 feet విడ్త్, 14 feet లెంత్. ట్రైలర్ మొత్తం ఎంటీది 2000 కిలోలు, ఇది 5000 కిలోల వరకు మోస్తుంది అనమాట. మొత్తం 5000 కిలోల వరకు, 2 + 5 మొత్తం. ఇప్పుడు ఫుల్ లోడ్ వేసాం అనుకోండి దీనిపైన, మొత్తం ఆల్మోస్ట్ 7000 కిలోలు అవుతుంది. ఇది సైడ్ గార్డ్. మీకు వీడియోలో జస్టిఫై అవుతుందో లేదో తెలియదు కానీ ఇది చాలా హెవీ మెటల్ అనమాట. సో ఇది 7 gauge. 7 gauge అంటే ఉన్నట్లో హైయెస్ట్ అనమాట. ఈ ఫ్లోర్ 7 gauge ఎందుకు వేస్తారంటే ఇప్పుడు మెటీరియల్ హాల్ చేసేటప్పుడు గట్టిగా పైనుంచి వేసాం అనుకోండి సొట్టబడిపోదు ఫ్లోర్ తొందరగా. అదే 7 gauge కాకుండా 10 gauge అట్లా అనుకోండి, స్టీల్లో మాత్రం గేజ్ తగ్గే కొద్దికి స్ట్రెంత్ పెరుగుతూ ఉంటుంది. అంటే నెంబర్ పెరిగే కొద్దికి పెరగటం కాదు. స్టీల్లో ఇప్పుడు 10 అంటే తక్కువ 7 కంటే స్టీల్ టర్మ్స్లో. 7 gauge ఫ్లోర్కి ఫ్లోర్ 7 gauge, ఈ సైడ్ వాల్స్ వచ్చేసి 10 gauge అనమాట. సో దీనికి ఏంటంటే ఇప్పుడు సేమ్ ఇండియాలో మనం టిప్పర్ పైకి ఎత్తేసేసి గ్రావెల్ సర్దాలనుకోండి, ఇట్లా కొంచెం మెల్లగా పైకి లేపుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం కదా, అట్లానే దీనికి కూడా ఏంటంటే స్ప్రెడర్ గేట్ అంటారనమాట. సో ఈ రెండు లాక్ చేసాం, ఈ రెండు ఇటు పిన్ ఉంటుంది, అటు ఒక పిన్ ఉంటుంది. ఈ రెండు తీసేసాం అనుకోండి, డ్రైవే గ్రావెల్గానే ఏమైనా వేసామనుకోండి, ఇది ఉంది చూసారా, ఇది కొంచెం పైకి వస్తుంది. పైకి వచ్చి సేమ్ ట్రక్కి అటాచ్ చేసి ఉంటుంది కదా, మెల్లగా డంప్ లేపామనుకోండి, లేపుతున్నప్పుడు ముందుకు పోనిస్తుంటే నీకు ఈ మెటీరియల్ అనేది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఇది హైడ్రాలిక్ లిఫ్ట్లో 2 రకాలు. ఇది కొంచెం అడ్వాన్స్డ్ అనమాట, ఇక్కడ లేటెస్ట్గా బాగా పాపులర్ అయింది. 2 రకాల్లో ఒకటి ఏంటంటే సిజర్ లిఫ్ట్. సిజర్ లిఫ్ట్ అంటే మన ఇండియాలో టిప్పర్ లారీలకి కింద ఉంటుంది కదా, అది కింద డంప్, ఇది ఎట్లా లేపేది కింద ఉంటుంది కదా. సో కింద ఉంటే ఏంటంటే సిజర్ లిఫ్ట్ అంటారు, ఇట్లా ఉంటే ఏంటంటే టెలిస్కోపిక్ లిఫ్ట్. సో ఇది కూడా ఏంటంటే ఇప్పుడు మాన్యువల్గా చేసేది, హ్యాండ్ క్రాంకింగ్ చేస్తాం దీన్ని ఫ్యూచర్ వీడియోస్లో మనం లోడ్ ఎక్కువ పెట్టే కొందుకి ఈజీ ఆపరేటబుల్ చేయడానికి దీన్ని కూడా హైడ్రాలిక్కి అప్గ్రేడ్ చేస్తాను ఫ్యూచర్లో. ఇది మెల్లమెల్లగా చేసుకోవచ్చు, ఒకేసారి చేయాలని ఏం లేదు. సో ఇక్కడ కూడా ఏంటంటే ఆ సోలార్ ప్యానల్ అటాచ్ చేస్తాం. ఇది దీన్ని కట్ చేసి సోలార్ ప్యానల్ అటాచ్ చేస్తాం అనుకోండి. సో ఈ బ్యాటరీ అనేది ఈజీగా ఛార్జింగ్ అయిపోతుంది. మాటికి వెహికల్ మీద డిపెండ్ అవ్వకుండా అది కనెక్ట్ చేసిన దాకా ఈ బ్యాటరీ అనేది ఈజీగా ఛార్జింగ్ అయిపోతుంది. ఇది మొత్తం ఒక 3 years వారంటీ. ఇదేంటంటే పెద్ద టూల్ బాక్స్ మామూలుగా వీడియోలో జస్టిఫై అవుతుందో తెలియదు కానీ టూల్ బాక్స్ చాలా పెద్దది. ఇదేంటంటే ఇది రిమోట్ అనమాట, అప్ డౌన్కి రిమోట్. సో దీని ఫంక్షన్ చూపిస్తాను ఇప్పుడు మీకు. సో ఇప్పుడు ఇది చూసామనుకోండి, ఇది అప్ అంటే ఇది లెగుస్తుంది. ఇంకా ఈ డంప్ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ 10,000 కిలోలు వరకు లేపుతుంది, అంత రేటెడ్ ఈ హైడ్రాలిక్ సిస్టము. అదే చెప్పా కదా మీకు, సిజర్ లిఫ్ట్ టెలిస్కోపిక్లో అదే అడ్వాంటేజ్. టెలిస్కోపిక్ ఈ మధ్య బాగా అడ్వాన్స్డ్ అండ్ లిఫ్ట్ ఎక్కువ చేస్తుంది. ఇది మొత్తం 5 stages ఉంటుంది అనమాట. ఈ లిఫ్టింగ్ మొత్తం 5 stages ఉంటుంది. సో ఇందాక మీకు చెప్పా కదా, సిజర్ లిఫ్ట్ అనేది ఇక్కడ వస్తుంది, ఇక్కడ కింద ఉంటుంది. ఇది టెలిస్కోపిక్ ముందు ఉంటుంది. ఇదేంటంటే దీన్ని మెయింటైన్ చేసేటప్పుడు చెప్పా కదా, హైడ్రాలిక్స్ ఎప్పుడు ఆటలాడకూడదు. సో ఎప్పుడైతే మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నావో ఈ దీన్ని ప్రివెంట్ చేయడానికి ఇది పైకి లేపి ఇక్కడ పెట్టామనుకోండి. సో ఒకవేళ లిఫ్ట్ ఫెయిల్ అయినా సరే అది వచ్చి డైరెక్ట్గా మీద పడిపోదు, ఎందుకంటే అక్కడ గ్రీజింగ్ స్పాట్స్ ఉంటాయి. ఆ గ్రీజింగ్ స్పాట్స్లో మనం గ్రీజ్ చేయాలి. సో ఇప్పుడు మొత్తం పైకి లేపుదాం. ఇదనమాట మ్యాక్సిమం హైట్. సో ఇప్పుడు కింద తీసుకొచ్చాము, కింద నొక్కేస్తే వచ్చేస్తుంది. సో వన్స్ ఎప్పుడైతే డ్రాప్ అయిపోతుందో హైడ్రాలిక్ ఆయిల్ మొత్తం మళ్ళీ
రిటెన్షన్ బాక్స్లోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ ట్రైలర్ని ఎలా హుక్ చేయాలో అన్హుక్ చేయాలో చూపిస్తాను. సో మనం బ్యాక్ చేసుకుంటాం కదా కార్ని బ్యాక్ చేసేటప్పుడే ఈ బాల్ జాయింట్ ఉంది చూసారా, ఈ బాల్ జాయింట్ అనేది దీనికి ప్యారల్గా వచ్చి ఉండేలాగా చూసుకోవాలన్నమాట. చూసుకున్న తర్వాత ఇది ఉందో చూసారా, దీన్ని ఇట్లా పట్టుకుని, ఇంకేం లేదు, ఇది మాన్యువల్ ప్రాసెస్. ఇట్లా డైరెక్షన్లో తిప్పుతున్నాం అనుకోండి, ఇది కావాలంటే హైడ్రాలిక్ పెట్టుకోవచ్చు. ఇది హైడ్రాలిక్ కాదు, ప్రస్తుతానికి మాన్యువల్ ప్రాసెస్. ఫ్యూచర్లో హైడ్రాలిక్ పెడదామని. సో ఇక్కడ నేను తిప్పుతున్నప్పుడు చూడండి, అది దిగుతుంది. అది దిగి ఆ బాల్ మీదకి ల్యాండ్ అయిపోతుంది అనమాట. సో వన్స్ అది ల్యాండ్ అయిపోగానే ఈ కింద ఈ జాక్ ఉంది చూసారా, స్టాండ్, అది కూడా లెగిసిపోతుంది. అది లెగిసిపోయినప్పుడు ఏంటంటే కంప్లీట్గా బాల్ మీద రెస్ట్ అయిపోయినట్టు, అంటే ఈ వెయిట్ మొత్తం ట్రక్ మీద పడుతుంది ఇప్పుడు. సో ట్రక్ చూసారా, ట్రక్ కూడా సస్పెన్షన్ దిగిపోతుంది కిందికి. సో అది కూడా కింద చూస్తే అది లెగిసిపోతుంది. సో పూర్తిగా చూపించను, మామూలుగా ఏంటంటే మొత్తం క్రాంక్ చేసేసి పైకి ఇది లాగామనుకోండి, అట్లా పైకి వచ్చేస్తుంది అది. సో ఈ క్లియరెన్స్ వచ్చేస్తుంది అనమాట ఇంకా వెళ్ళటానికి. సో వన్స్ అది అవ్వగానే ఏం చేయాలంటే, సో ఇప్పుడు ఇది లాక్ అనమాట, బాల్ కప్లింగ్. సో దీంట్లోంచి బయటికి రాదు అసలు, గ్యారంటీ. సో అది అయిపోయిన తర్వాత ఈ చైన్స్ ఉంటాయి చూసారా, ఈ చైన్స్ ఇక్కడ హుక్ చేయాలి మనం, ఈ కిందకి ఇట్లా హుక్ చేయాలి. సో ప్యారలల్గా అటు ఇటు చేయాలి. సో అట్లా చేసి, సో ఇది పవర్ కేబుల్, బ్రేకింగ్కి అన్నిటికీ ఇక్కడ నుంచి వెళ్తుంది అనమాట పవరు. సో ఇది కరెక్ట్గా లైన్ చేసుకుని, ఇది కరెక్ట్గా లైన్ చేసుకుని దానికి ఇట్లా పెట్టేసేయాలి. సో ఇప్పుడు ఈ ట్రైలర్ బ్రేకింగ్ అనేది మొత్తం ఫంక్షన్ పనిచేస్తుంది అనమాట. ఇదేంటంటే ఎమర్జెన్సీ బ్రేకింగ్. ఒకవేళ ట్రైలర్ జస్ట్ ఇన్ కేస్ వాట్ ఎవర్ రీజన్ ఏమైనా బ్రేక్ అయిపోయింది అనుకో ట్రైలర్, సో ట్రైలర్ అనేది వెళ్ళిపోకుండా ఈ పిన్ ఉంటుంది అనమాట, ఈ పిన్ ఇట్లా దీనికి హుక్ చేస్తావు. ఆ పిన్ ఏంటంటే దానికి అట్లా హుక్ చేస్తారు. ఇదేంటంటే దీనికి ఇట్లా హుక్ చేస్తావు, ఎవరిన గుద్దినా, ఒకవేళ ఏమైనా పొరపాటు ఏమైనా యాక్సిడెంట్ అట్లా ఏమైనా జరిగినా, ఇదేంటంటే వన్స్ ఇది డిటాచ్ అయినప్పుడు ట్రైలర్కి సిగ్నల్ పంపించేస్తుంది. ట్రైలర్ బ్రేక్స్ మొత్తం యాక్టివేట్ అయిపోయి మొత్తం ఇంకా ఆగిపోతుంది. ఇదనమాట. సో ఇప్పుడు అన్హుకింగ్ ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ ఇది తీసేసి ఇది పైకి పెట్టకూడదు, వర్షం గిర్షం అయితే కొంచెం షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లా కిందకి అట్లా దాంట్లో పెట్టేసాం అనుకో సరిపోతుంది. సో ఇది కూడా తీసేద్దాం. తీసి దాన్ని పెట్టేసేయచ్చు. సో ఈ చైన్స్ తీసేద్దాం. ఇప్పుడు ఏంటంటే ఇది లాగాలి, స్ప్రింగ్ లాక్ అవుతుంది. అట్లా లాక్ అయిన తర్వాత ఇంక ఇది యాంటీ క్లాక్ వైజ్ తిప్పామనుకో, ఇంకా బాల్ మీద నుంచి ప్రెజర్ వెళ్ళిపోతుంది, టైర్ చూసుకొని ఎగిసిపోతుంది. ఇంకా ట్రక్ మీద ఉన్న వెయిట్ మొత్తం ఈ స్టాండ్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది.
చూసారనుకోండి అది కంప్లీట్ ఫ్రీ అయిపోయింది. ఇంకా ఆ పిన్ క్లోజ్ చేసేయచ్చు. ఉన్నట్లు పెట్టేట. If only for a moment.